ఇప్పుడు మేము నాగోల్లో ఉన్న గణేష్ షాపులు ఎన్ని పోతున్నాం. మాకైతే బండి లేదు, మేమైతే నడుచుకుంటూనే పోతున్నాం. ఇక ఉప్పల్ నుంచి నాగోల్ మెట్రో దాకా నడుచుకుంటూ పోయినాం. అక్కడిపోయినాక ఒక ఛాయ్ తాగినాం, మంచిగా ఛాయ్ తాగి ఇక గణేష్ షాప్లో పోయినాం. ఫస్ట్ వచ్చేసి రాహుల్ కళాకార్ అని ఒక షాప్ ఉంది, దాంట్లో పోయినాం. దాంట్లో ఒక గణేష్లు అయితే వేరే ఉన్నాయి. ఒక్కో గణేష్ అయితే డిఫరెంట్ మోడల్. అసలు ఒక గణేష్ అయితే హైలైట్ ఏంది, ఆంజనేయ స్వామి మీద ఉన్నట్టు ఇట్లా ఉంది. ప్రైజులు అయితే మాత్రం చెప్పలేము అబ్బా, వేరే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే వెయ్యిలే మొత్తం. గణపతులు అయితే ధూళిపేటకి ఏం తక్కువ లేవు, అన్నీ మంచిగా ఉన్నాయి. పెద్ద పెద్ద ప్రైజులు కూడా వీటికి తగ్గట్టే ఉన్నాయి మంచిగా. ప్రైజులు అడిగితేనేమో చెప్తలేరు చక్కగా. ఇక మేము ఆన్లైన్లో చూసేందుకు వస్తారు కదా, వాళ్ళని చూసి అనుకునే ఏంటంటే ఇక ఒక 15 ఫీట్లు 17 ఫీట్లు ఉన్న గణపతులు 80,000, ఒక 7-8 ఫీట్లు ఉన్న గణపతులు 19,000 అంతకంటే తక్కువ ఏం లేవు. ఈ గణపతుల షాప్లో లొకేషన్ ఏంటంటే నాగోల్ మెట్రో నుంచి కిందికి దిగంగానే కొంచెం నడంగానే రైట్ సైడే ఉంటాయి. లోపలికి పోగానే ఫస్ట్ రాహుల్ కళాకార్ అనే షాప్ ఉంటుంది. లోపలికి పోగానే అన్ని గణపతులు ఉంటాయి. లోపలికి చూసుకోవాలి, మనకి ఇష్టం వచ్చింది ఏదైనా ఉంటే బుక్ చేసుకొని పోవాలి. పక్కకి ఇంకా మస్తు షాపులు ఉంటాయి, అవి కూడా తిరిగి చూసుకోవాలంటే చూసుకోవచ్చు మనం. కానీ గణపతులు అయితే మాత్రం మంచిగా ఉన్నాయి. కలర్లు వైట్ మోడల్ అన్నీ మంచిగా ఉన్నాయి. కలర్లు కూడా మంచిగా వేసారు. ప్రైస్ కూడా మంచిగా ఉంది, ఎందుకంటే ఇక వాళ్ళకు కూడా జర ఉండాలి కాబట్టి అట్లా పెట్టారు. ఇక అయిపోయాక ఇంటికి పోయేటప్పుడు పోయి బయట టిఫిన్ చేసినాం, ఎందుకంటే రూమ్లో అన్నం లేవు వండుకొని తినేందుకు. తిన్నాక ఇక మంచిగా కూర్చొని ఒక దగ్గర ఛాయ్ తాగి ఇక రూమ్కి పోయి వండుకున్నాడు, అంతే. అయిపోయింది బ్లాగ్.